चलने का मुश्किल है, दरगाह का सीखने का। हाँ दिखते तो दिखाने नहीं, कलवारा में थे जब बच्चे समाज जान अच्छा नहीं है तो शुक्र याद है तो आपको दिखा रहे तो कम हुआ अब अच्छा हुआ। कितने दिन से आती है? कलवारा मिस हो है వారం ఆती है। చాలా మహిమలు చూసినారు ఈయనది, కానీ గుర్తించలేకపోయినారు చాలా మంది. ఎవరితోనూ మాట్లాడుతుంటే ఒక పిచ్చివాడు అనుకున్నారు, కానీ వీరు బాబా గారు హమ్రదీన్ బాబా గారు ఇతర వలియల్లతో వేరే ఊర్లలో అంటే దైవదూత అనడము మంచిది. కాకపోతే ఆయన 2006లో ఇక్కడ సమాధి అయినారు. అంతకుముందు పెనుగొండకి చాలా ఏళ్ళ క్రితమే వచ్చినారు. మా తాతలు ముత్తాతలు కూడా చూశారు ఇక్కడ. ఆయన చూశారు, మళ్ళీ మా తాతలు చూసినారు, మా ముత్తాతలు చూశారు, మేము చూస్తాం. ఆయన వయసు ఎంత మాకు తెలియదు. ఆయన ఇప్పుడు ఎంత వయసు ఇంకా ఆయన ఎంత దూరం నుంచి చూస్తుందో ఏమో కనుక్కోనే విషయం లేదు. వర్షం పడుతున్నా కానీ వర్షంలో తడిసేవారే కాదు బాబా గారు. కూర్చొని అట్లే వర్షంలోనే కూర్చొని వర్షం సాయంత్రం ఆయన మీద మాత్రం వర్షం పడేది కాదు, చుట్టూ పడతా ఉంటుంది. ఆయన ఉండే చోటు వర్షం పడతాను. అది ఎంత ఆయన క్యాప్చర్ కాడు ఆర్ట్ వేసినా కూడాను లాస్ట్ వరకు ఎవరు వేస్తున్నారు వాళ్ళ ఆర్టే ఉంటుంది అనమాట. కెమెరాలు క్యాప్చర్ అయ్యారు, కెమెరా బ్లాక్ షటర్ బ్లాక్ అయిపోతాంటే కెమెరాలో క్యాప్చర్ అయ్యేవాడు కాదనమాట. మన ఊర్లోనే నారాయణ అనే టీచర్స్ ఆయన సారు దాదాపు 30 years ట్రై చేసినారు బాబా గారి ముఖ చిత్రం గీయడానికి. ఒక 30 years కష్టపడినారు. ఆర్ట్ అయ్యారు శంకర నారాయణ, ఆయన పేరే ఆర్ట్ అయ్యారు. ఆయన సబ్జెక్ట్ ఆర్ట్. ఎన్నో సార్లు అనుకున్నాడు కానీ ఏలేకపోయాడు. అప్పట్లోనే ఇది నిజమా? అది నిజమే. ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వస్తా ఉంటుంది ఆ పాప. వీళ్ళ అన్న కూతురే, మా అన్న కూతురే ఆ పాప. మేము మా ఆయన్ని చూసి చిరిగిపోయిన బట్టలు మా చూసి ఎవరో పెద్ద ఆయన తెలియదు ఏమో అనుకుంటున్నాము. तुम्हें कहाँ वाला था? हमें बेंगलुरु बैंगलोर से आई तुम्हें कितने दिन से आते हैं? मैं पहले एक टाइम आया था, अब मारा क्या वास्ता है? पेट में दर्द पाया था. పైకి వచ్చి మొత్తం డాక్టర్ లేదు చాలా చనిపోతాడు ఇతను అంటుండ్రి. తర్వాత ఈ టాబ్లెట్ తీసుకొని వచ్చిండ్రి. అయిపోతారు వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిండ్రి. 10 రోజులు ఉండి ఇతను చనిపోతాడని. మళ్ళీ అక్కడి నుంచి టాబ్లెట్ ఇక్కడ టాబ్లెట్ తీసుకొని వచ్చినారు. టాబ్లెట్ తీసుకొచ్చిన వల్ల మళ్ళీ టాబ్లెట్ అమెరికా ట్రీట్మెంట్ ఆకు ట్రీట్మెంట్ అమెరికా రష్యా చైనీస్ వాళ్ళు ఒక్కసారి బాగా इंग्लिश फनेटिक इंग्लिश चाइना इंग्लिश फारसी अलग जागरूक कोई छोटी औरत है इसके अंदर बाजू करोगे बोले की अगर परेशानी बहुत है हमेशा ऐसे की कोई औरत है वहाँ जाके परेशानी करेंगे అనమాట. సో అన్న ఛానల్ ని చూసి నేను ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేసేకి వచ్చాను. సో థ్యాంక్స్ ఫుల్ అన్నయ్య. సో ఇంత మంచి దర్గాని మాకు చూపించారు మీరు కూడా. సో అన్న ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ విహారీ అని ఉంటుంది. యూట్యూబ్ ఉంది, అందరికీ అస్సలాముఅలైకుం. నేను మీ ముస్లిం అమ్మాయిని. మనమైతే ఇప్పుడు నానా దర్గాలో అయితే ఉన్నాం. అంటే దీన్ని హాస్పిటల్ దర్గా అని చాలా మంది పిలుస్తారు. ఎందుకు పిలుస్తారంటే సో ఈ దర్గాలో క్యూర్ అవ్వని ప్రాబ్లం అంటూ ఏది లేదనమాట. సో అంత బాగా క్యూర్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎవరికైనా హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, సో క్యాన్సర్ నుంచి మొదలవు ప్రతి ఒక్క చిన్న ప్రాబ్లం కి కూడా ఇక్కడ సొల్యూషన్ అయితే దొరుకుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా మంచాన పడి పారాలసిస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ క్యూర్ అవుతుంది అనమాట. సో ఇంత అద్భుతమైన దర్గా ఎక్కడో తెలుసా? అసలు ఇది ఎక్కడ ఉంది తెలియాలి అని చెప్పేస్తే మీరైతే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. అండ్ ఫస్ట్ లో మీకు రివ్యూస్ ఇచ్చాను అండ్ ఇక్కడ హిస్టరీ కూడా అన్న వాళ్ళతో చెప్తాం. హిస్టరీ అంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు అలా కాదు. సో ఈయన చేసిన అద్భుతాలు ఏంటి అవన్నీ కూడా చెప్పేస్తారనమాట. ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి ఒక చిన్న పాప చనిపోయింటే బ్రతికిచ్చినారనమాట ఈ స్వామి వారు. చనిపోయిన పాపని బ్రతికిచ్చారనమాట. సో ఆ పాప ఎవరంటే అక్కడ ముజావర్లా వాళ్ళ అన్న కూతురే అనమాట. సో ఇదైతే చాలా 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 సెన్సిటివ్ విషయం. ఎవరైనా కూడా చనిపోయిన వ్యక్తిని బతికించలేరు కదా. అండ్ ఇదొచ్చేసి అక్కడ కర్పూరిస్తారు, సో కాల్చాలి. దీన్ని కాల్చడం ద్వారా ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతాయంట. ఇక్కడ భక్తుల వారి నమ్మకం అన్నమాట. సో ఆ అల్లా ఒక్క దయా కృపలతో ఇక్కడ ప్రతి ఒక్కటి క్యూర్ అవుతుంది ఈ నానా సాహెబ్ దర్గాలో అన్నమాట.
మీరు కూడా తప్పకుండా వెళ్ళండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నేనైతే అడ్రస్ అయితే వీడియో మిడిల్ లో అయితే చెప్పేశాను అనమాట. మీరు అడ్రస్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది అనమాట. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇదొకటి నాకు ఎప్పుడు అడగట్లేదు మిమ్మల్ని, నా వీడియోస్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఈ మధ్య. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి 100 మందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట అనారోగ్యం చాలా ఉందన్నమాట. ప్రతి ఒక్క దానికి మెడిసిన్ కి చాలా చాలా ఖర్చు చేస్తున్నారు. అండ్ ఇక్కడ 0 మనీతో ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అవుతున్నాయి అనమాట. చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో వల్ల. చాలా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికే ట్రై చేయండి. ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా జిన్ ఇలాంటివి ఉంటాయి కదా, సో ఇలాంటివి ఉన్నా కూడా క్యూర్ అవుతున్నాయి. నేను 2 days అబ్జర్వ్ చేశాను అనమాట, 1 day కాదు, 2 days అబ్జర్వ్ చేసి మరి నేను రివ్యూ ఇస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి వీడియోని, వీలైనంత వరకు షేర్ చేయండి. నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ సబ్స్క్రైబ్. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? అంటే ఏం ప్రాబ్లం పైన వచ్చినారక్క? పింపుల్స్ ఇక్కడ చూపిస్తే తగ్గినాయి. హాస్పిటల్స్ కంటే ఇక్కడ బాగా ఎన్ని రోజులు? 3 days 5 days 3 days 5 days కే నయం అయిపోయింది ప్రాబ్లం. ఇప్పుడు మీరంతా బాగా హ్యాపీ. థ్యాంక్స్ అక్క. क्या हुआ था आंटी तुम्हें? नहीं पेन सर अब अच्छा हुआ था मांकर हमारा ताड़मेर कत किधर था? पुलिंदर साइड पुलिंदर साइड ताड़मेर है तो कितने बार हम आए? 3 बार में 3 बार में। अच्छा अच्छा लो जी। तुम्हें कहाँ वाले भैया? हमें बेंगलुरु आने में। बैंगलोर से आई तुम्हें कितने दिन से आते हैं? मैं पहले एक टाइम आया था, अब एक टाइम आ रहा हूँ। अब एक बार क्या वास्ते है? पेट में दर्द पाया था, हाँ कम है, हाँ उसके दर्द था, उसके बाद से आया मैं। रहती है उसके वास्ते जी माँ जी। हाँ। है तो डॉक्टर से कहता है बेस्ट का वादा। जी मैं डॉक्टर का नाम 1 साल से दिखा रहा हूँ, कंपनी था, हाँ उसके बाद से ऐसा इसमें देखो हाँ। आया मैं, ऐसा उसमें देखो यूट्यूब में हाँ आने में फर्स्ट टाइम मुझे अच्छा कंपनी हो से गया। अच्छा हुआ। उसका सब दूसरा बार आया बेंगलुरु से आई तुम? मामा। बेंगलुरु के बाजू होस्कोटा हमारा। होस्कोटा से? जी माँ जी। शुक्रिया जी। अच्छा ఒకటా రెండా ఎన్నో లక్షల్లో అద్భుతాలు జరుగుతున్న స్థలం అయితే మన నానా దర్గా అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏమిటంటే హెల్త్ అయితే చాలా మందికి క్యాన్సర్, హార్ట్ అటాక్, ప్రతి ఒక్కటి లివర్ డ్యామేజెస్ ఉంటాయి, క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి మాకి, ఇంకా వచ్చేసి పారాలసిస్ ఉంది, మంచానికే పరిమితం అయిపోయినాము. ఇంకా డాక్టర్స్ కూడా చేతులు ఎత్తేస్తారు కదా, సో ఈయన బతకరు, ఈయన చనిపోతారు, అలాంటి వాళ్ళు కూడా రికవరీ అయ్యారనమాట ఈ దర్గాకు వచ్చేసి. నేను ఇదేదో వీడియో కోసం అయితే చెప్పట్లేదు, నేను జెన్యూన్ గా చెప్తున్నాను అనమాట. నేను 2 days అక్కడే ఉండి చూసి దర్గాలో చూసి అదే పనిగా ప్రతి ఒక్కరి దగ్గర అడిగాను అనమాట నేను. సో తెలుసుకున్న తర్వాత వీడియో తీశాను. అండ్ నాకు ఈ వీడియో తీయడానికి 1 month అయితే పట్టింది. ప్రతి ఒక్కరిని అడిగాను ఇది రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి. 100కి 100% ఇది రియల్ అనమాట. వీళ్ళ మాటల్లోనే వినేసేయండి. రస్తాలో అయితే దర్గా ఉంటుంది అనమాట, నానా దర్గా అంటారు. ఇది సత్యసాయి డిస్ట్రిక్ట్ లో అవుతుంది, అంటే ఉమ్మడి అనంతపురం డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇప్పుడు సత్యసాయి డిస్ట్రిక్ట్ లోకి కన్వర్ట్ అయింది. దీన్ని అందరూ నానా దర్గాగా పిలుస్తారు. అండ్ దీని ఒక హిస్టరీ మనమైతే ఇక్కడ కమిటీ వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాం. సో వీళ్ళు అంటే ఇక్కడ ఈ సాహెబ్ వారు బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు ఖిద్మత్ చేశారు, అంటే సేవలు చేసిన వారు వీళ్ళు. సో వీళ్ళ మాటల ద్వారానే తెలుసుకున్నాం. సో చెప్పండి అన్న. నానా దర్గా అంటే ఆయన పేరు వచ్చి షేక్ సయ్యద్ షా మొహమ్మద్ खमरुद्दीन अली हैदरी कर्रत, ज्यादा मोहम्मद खमरुद्दीन अली भी बोलते हैं, खमरुद्दीन बाबा कहते हैं. जरा ఈయనకి వయసు ఎక్కువ ఉంది కాబట్టి నానా దర్గా నానా అని పిలుస్తూ అందరూ నానా దర్గా అనే పేరు పడింది. ఇది పెనుగొండలో గోనిపేట పోయే దారిలో వస్తుంది. వీరు 20 సంవత్సరాల ముందు ఊర్లో బతికే ఉండరు అనమాట. జనాలు చూస్తుండగానే చాలా మహిమలు చూసినారు ఈయనవి, కానీ గుర్తించలేకపోయినారు. చాలా మంది ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక పిచ్చివాడు అనుకున్నారు. కానీ వీరు బాబా గారు ఖమరుద్దీన్ బాబా గారు ఇతర వలియల్లాతో వేరే ఊర్లలో ఉన్న దర్గా వలియల్లాతో మాట్లాడేవారు అనమాట. వాళ్ళు ఆయన్ని పిచ్చివాడు అనేవారు. పిచ్చివాడు అంటే ఒక రోగం ఉన్న మనిషిని నయం చేసేవాడిని పిచ్చివాడు అన్నారు, వైద్యుడు అంటారు. ఇన్ని పిచ్చివాడు అనేవారు. జనాలు అర్థం చేసుకోలేక ఆయన్ని అట్లా అంటుండేవారు. ఈయన ఒక అవధూత కంటే దైవదూత అనడము మంచిది. కాకపోతే ఆయన 2006లో ఇక్కడ సమాధి అయినారు. అంతకుముందు పెనుకొండకి చాలా ఏళ్ళ క్రితమే వచ్చినారు.
మా తాతలు ముత్తాతలు కూడా చూశారు ఇక్కడ. ఆయన చూశారు, మళ్ళీ మా తాతలు చూశారు, మా ముత్తాతలు చూశారు, మేము చూస్తాం. ఆయన వయసు ఎంతో మాకు తెలియదు. ఆయన ఇప్పటిదాకా ఎంత వయసు ఉందో ఏమో తెలియదు. ఆయన గుల్బార్గా నుంచి వచ్చినాను అని చెప్తుండేవాడు. 2006లో ఇక్కడ సమాధి అయినాడు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు ఎటువంటి మహిమతో ఉందో ఇప్పుడు అదే మహిమే. అప్పుడు ఎంత మందికి ఆరోగ్యాలు మేలు చేసేవాడు, ఇప్పుడు అదే విధంగా చిన్న చిన్న మెడిసిన్, వాము, బెల్లము, నిమ్ము, చిన్న చిన్న మెడిసిన్ తోనే పెద్ద పెద్ద రోగాలు కూడా నయమయ్యడం అనమాట. అలా జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. మనిషి చెప్పే అవసరమే లేకుండా దారిలో పోయి ఎవరైనా రోగంతో బాధపడే మనిషి, మందు లేని రోగంతో బాధపడే మనిషి దారిలో పోతుంటే అతన్ని పిలుస్తుంది, రే ఇక్కడ రా బాబా, అతనికి మందు చెప్పి పంపిస్తుంది, ఇది తినిపో ఇది తినిపో అని. అతనికి ఫార్సీ, బాబా గారు ఎక్కువ ఫార్సీ భాషని మాట్లాడేవారు. ఉర్దూ, కన్నడ, ఫార్సీ, అరబీ, ఇంగ్లీష్ కూడా మాట్లాడేవారు. ఎక్కువ ఫార్సీ భాష మాట్లాడేవారు. వారు ఏదైనా ఫ్రూట్ కానీ ఒక వస్తువు పేరు కానీ చెప్తే అది ఫార్సీ భాషలో చెప్తారు. ఎదుటి మనిషికి అర్థం కాదు కదా ఫార్సీ భాష. అప్పుడు ఆయన అది మట్టిలో ఇంత గుంత తీసి చూపించి మళ్ళీ అందులోనే మూసేసేవారు. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఏదన్నా వస్తువు తెలియకపోతే ఫలానా చోట ఉంది, ఫలానా తవే ఉంది, అదే చోట్లోనే ఉంది అంటే ఆ మనిషికి కూడా తెలిసిండదు అది అక్కడ ఉంది అనేది. అయినా బాబా గారు అక్కడ ఉండేది చెప్తుండే. బాబా గారు అక్కడ ఉండే విషయం ఆయన ఎన్నో మహిమలు చూపించాడు మేడం. మహిమలు ఒకటంటే ఒకటి కాదు, ఎందుకంటే ఒక్కరి ద్వారా ఒక్కటి బయటపడింది అనమాట. కొంతమంది చెప్తుండేవారు, నైట్ లో వచ్చి చూస్తే ఆయన పెట్టంగిట్లు ఆయన ముక్కలుగా శరీరము ముక్కలు పడి ఉండేదంట. ఒక చిన్న పెట్టిలో ఉంటుండే ముక్కలు పడి ఉండేది అనమాట. అది చూసి మాకే వాళ్ళ భయం అయ్యేదనమాట. మళ్ళీ పొద్దున్న చూస్తే యథావిధిగా ఉంటాడు, అలాగే ఉంటాడు అనమాట. దాన్ని వాళ్ళు ఒక ప్రక్రియ, అదొక ప్రక్రియ, వాళ్ళ దీంట్లో ఒక ప్రక్రియ అలాగా ఉంటుందన్నమాట. అది అట్లా ఒక్కొక్కరి ద్వారా ఒక మహిమ బయటపడతా వచ్చిందనమాట. కొంతమందికి ఒక మహిమ, మనిషి పోతుంటే అప్పుడే వెంటనే స్కాన్ అయిపోతాయి అనమాట. ఆయన దేనికోసం వచ్చినాడు, ఎందుకోసం వచ్చినాడు, ఇంకా ఆయన దగ్గర రాకముందే ఆయన పని అయిపోయింది పోండి అని చెప్పేవాడు అనమాట. పెద్ద పెద్ద పనులతో వచ్చాడు కూడా ఆయన పని అయిపోయింది పంపించేవాడు అనమాట. చెప్పే అవసరం కూడా లేదు, పో 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 అనేస్తాండ. ఇంకా ఆయన ఎంత దూరం నుంచి చూస్తాడో ఏమో. పనుకోనే విషయమే లేదు. వర్షం పడుతున్నా గానీ వర్షంలో తడిసేవారే కాదు బాబా గారు. కూర్చొని అట్లే వర్షంలోనే కూర్చొని, వర్షం సాయంత్రం ఆయన మీద మాత్రం వర్షం పడేది కాదు, చుట్టూ పడతా ఉంటుంది. ఆయన ఉండే చోట వర్షం పడతాను. అది ఎంత ఆయన క్యాప్చర్ కాడు ఆర్ట్ వేసినా కూడాను లాస్ట్ చివరికి ఎవరు వేస్తున్నారో వాళ్ళ ఆర్టే ఉంటుంది అనమాట. కెమెరాలు క్యాప్చర్ అయ్యారు, కెమెరా బ్లాక్, షటర్ బ్లాక్ అయిపోతాంటే కెమెరాలో క్యాప్చర్ అయ్యేవాడు కాదనమాట. మన ఊర్లోనే నారాయణ అనే టీచర్స్, ఆయన సార్ దాదాపు 30 years ట్రై చేసినారు బాబా గారి ముఖ చిత్రం గీయడానికి. ఒక 30 years కష్టపడినారు. ఆర్ట్ అయ్యారు ఆయన శంకర నారాయణ, ఆయన ఆ పేరు ఆర్ట్ అయ్యారు. ఆయన సబ్జెక్ట్ ఆర్ట్. ఎన్నో సార్లు అనుకున్నాడు కానీ వేయలేకపోయాడు. ఒక లెవెల్కి వచ్చేళ్ళకే ఆయన ఏ స్థాయి ఆయన బొమ్మ దాంట్లో పడిపోయింటుంది. అయితే మీకైతే గుర్తుంది, ఎవరైతే కళ్ళతో చూసినారో వాళ్ళకే గుర్తుంది. అంతవరకు వాళ్ళ దృష్టం అనమాట. మేము చూసాం. ఆయన ఒకే డ్రెస్ యూజ్ చేసేవారు, మా కాకి ప్యాంటు, కాకి ఇదనమాట. ఇది విన్నాము. అంటే ఆ డ్రెస్ చినిగిపోయేంత వరకు స్నానం చేసేవారు కాదని, ఇది నిజమా? అది నిజమే. అది మళ్ళా డ్రెస్ మార్చాలంటే ఆ చినిపోయిన బట్టలు కుట్టుకునేవారు. ఆయనకు పైనుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు ఆ బట్ట మార్చేవారు కాదు. పైనుంచి ఆజ్ఞ వచ్చిన తర్వాతే బట్ట మార్చేవారు. అది పైనుంచి ఆజ్ఞ వచ్చేంత వరకు వాళ్ళు స్నానములే బట్ట మార్చినప్పుడు ఆయన దగ్గర పోతే మంచి సుగంధమైన పరిమళ వాసన, మంచి గంధము, అట్లా శరీరం పైన ఇంత మలినం అనేది కూడా ఉండదు ఆయన శరీరం పైన. మళ్ళా 4 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాలు ఉంటుంది, 3 సంవత్సరాల పైన అట్లా ఆ బట్టలు మళ్ళా ఆయన తీసి ఆయన మేము సేవ చేసే వాళ్ళకి మాకు ఇచ్చి అంటించేసే పో అంటాండే. ఆయన ఆడంటే ఆడ పడేయమని చెప్పరు, ఆయన బట్టలు అంటించేయి అంటాండే. అవి మేము కిరోసిన్ ఇస్తారు, కిరోసిన్ పోసి అంటించినా గానీ అవి అంటుకునేవి కావు ఆయన బట్టలు. మేము పోయి మళ్ళా బాబా మీ బట్టలు అవి అంటుకోలేదంటే ఆయన తాగే నీళ్ళు ఊరికి అట్లా వేస్తే చాలు, నీళ్ళు గుడ్డగా అట్లా వేసి అట్లా ఇచ్చేస్తే కూడా అంటుకుంటాండి ఆ బట్టలు. ఉత్త నీళ్ళు వేస్తేనే అది అంటుకుంటాండి. అట్లా ఒక రోజు ఒక మనిషి నాకు చెప్పినది, బాబా గారికి అర్ధరాత్రి బాబా కోసం వచ్చినాడు, ఊర్లో అంతా కరెంటు పోయింది, మబ్బు, దారి కనపడదు, ఫుల్ గాలి వీస్తుంది, గాలి కాలంలో ఫుల్ గాలి వీస్తుంది. ఆయన ఇక్కడ బస్ స్టాండ్ లో దిగినాడు. ఆయనకి ఒక దీపం మాత్రమే కనిపిస్తుంది, ఆ శబ్దం ఈ పక్కరా అని. కానీ అంత గాలిలో కూడా ఆ దీపం మార్పుకోకుండా అలానే ఉందంట. ఆ దీపం కనిపిస్తుంది అంటే బాబా గారు అక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన నడుచుకుంటూ పోయినారు. ఆయన పోయినాక నీ పని అయిపోయింది పోరా ఇంటికి అని పంపించేసినారు. ఆయన పెద్ద పెద్ద పనులు చేసేది, మా సృష్టి సంబంధించిన పనులు.
అంటే ఉల్కలు పెద్ద పెద్ద తుఫాన్లు రాకోకుండా అడ్డుకునేది ఇట్లా పెద్ద పెద్ద పనులు చేస్తాడు అనమాట ఆయన, సృష్టికి సంబంధించిన పనులు. ఇప్పుడు పెద్ద పెనుగొండ పనులు హైవే చేస్తాడు. ఉంది మన ఊరు పెనుగొండ హైవే బైపాస్ ఊరికి. ఇది ఊర్లో నుంచి రావడానికి కొలతలు తీసుకుంటా అంటే బాబా సేవకుల్లో ఒక అతనికి ఇల్లు మొత్తం ఆయనకి అదే జీవధారం, అంగిళ్ళు బాడిగలు తీసుకుని అదే జీవనాధారం. అది వెళ్ళిపోతుందని బాబాతో ఏడ్చుకుంటూ చెప్పాడు. లేదు పో, నేను ఇంకా ఎవరికి చెప్పలేదు, రోడ్ ఇప్పుడే రాదు పో అని పంపించేసినాడు. మళ్ళా రెండోసారి కొలతలు వేసేటప్పుడు నీళ్లు పోతుందని అధికారులు చెప్పగానే ఆయన భయంతో పరిగెత్తిపోయినారు బాబా దగ్గరికి. లేదు పో, నేను ఇంకా ఎవరికి చెప్పలేదు, ఈ రోడ్ ఇట్లా పోతుందని చెప్పి మట్టిలోనే ఇట్లా గీసి చూపించినారు బాబా. ఇట్లా వస్తుంది పో బాబా, నేను చెప్పినాను ఇట్లా వస్తుంది పో అని చెప్పి పంపించిన. ఆయన ఎప్పుడైతే అట్లా చెప్పినారో ఆ హైవే ఇట్లే పోయింది. ఆయన ఎట్లా ఏ విధంగా అయితే చెప్పినారో అదే విధంగానే ఊర్లో నుంచి బయట పోయింది. ఒక చిన్న పాప చనిపోయింటే బ్రతికిచ్చారని విన్నాము అప్పట్లోనే. ఇది నిజమా అబద్ధమా? అది నిజమే. ఆ పాప ఉన్నిటి చూపిస్తాడు, ఇప్పుడు చూపిస్తాడు. లేదు, రాలే ఇటుకి. పాప రాలేదు. ఉంది, ఆ పాప ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉంది. వస్తా ఉంటుంది దర్గాకి కూడా 2-3 సార్లు వస్తా వస్తా ఉంటుంది ఆ పాప. వీళ్ళ అన్న కూతురే, మా అన్న కూతురే ఆ పాప. నేను మా ఆయన్ని చూసి చినిపోయిన బట్టలు చూసి ఎవరో పెద్ద ఆయన తెలియదు ఏమో అనుకుంటా అంటే, కానీ ఆయన సేవకుల్లో ఒకరు పాప మా ఇంటికి రోజు వస్తూ పోతుంది. పాప ఇంట్లో డాక్టర్ దగ్గర హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి పంపించినట్టున్నారు, పాప బాగైపోయింది పొండి అని. లైక్ ఇంటికి పిలుచుకొచ్చినాం, పాపకు స్నానం చేయించి కొత్త బట్టలు వేపేసి పనుకుందని చెప్పి అట్టే. మళ్ళా 2 గంటల తర్వాత చూస్తే గానీ మేము అర్థం కాలే పాప చనిపోయిందని. శ్వాస లేదు. పరిగెత్తుకుపోయినా నేను మా అన్నని పిలుచుకొని వచ్చేకి పోతే బాబా శిష్యులు కూడా ఒకరు అక్కడే ఉండ్రి. ఆయన కూడా పరిగెత్తుకుని వచ్చి చనిపోయిన పాపని బాబా దగ్గరికి ఎత్తుకొని పోయినాం. ఎత్తుకొని పోతానే బాబా ఇట్లా చెయ్యి ఎత్తినారు అంతే. చనిపోయిన పాప ఒక్కసారిగా ఉలిక్కిపడి దీర్ఘ శ్వాస తీసుకుని ఒక్కసారిగా లేచింది అన్నమాట. జోరుగా గాలి అని తీసుకొని ఒక్కసారిగా లోపలికి వేసేట్టుగా ఎట్లా చేస్తారు చూడండి, అలా ఒక్కసారిగా ఊపి పిలుచుకొని లేచింది అనమాట. మేము భయంతో ఆ పాపని కింద పడేసినాము. పడేస్తానే అరే ఏం లేదు ఇట్లా చేయమన్నారు బాబాని. ఆ పాప సంవత్సరం పాప. మేము అది ఆయన చెప్పినట్టు చేయలేక గమ్మని నిలబడిపోతే పో దవాఖానాకి తీసుకొని పో అంటే హాస్పిటల్కి తీసుకొని పో అన్నారు. హాస్పిటల్కి తీసుకొని పోతే ఆయన అడ్మిట్ చేసుకోలేదు. ఆ డాక్టర్ పేరు వచ్చి ఇప్పుడు గుర్తుంది నాకు, హిందూపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కేశవులు ఆయన డాక్టర్, ఫేమస్ ఆయన. చనిపోయే పాపని ఎందుకు ట్రీట్మెంట్ చేయాలా, చనిపోతుంది తీసుకొని పోండి అంటే అప్పుడు మా అమ్మ తాతగారు లేదు సార్ చనిపోయినా పర్వాలేదు మీరు ట్రీట్మెంట్ చేయండి అని వాళ్ళు అడ్మిట్ చేసుకున్నా. ట్రీట్మెంట్ చేయకపోతే మళ్ళీ బాబా దగ్గరికి వస్తే బాబా గారు ఈయన ఇక్కడ చెప్తున్నారు ఇట్లా చేయి వైద్యం అని చెప్తే ఈయన ఇక్కడ చెప్తే డాక్టర్ అక్కడ వైద్యం స్టార్ట్ చేసినాడు అనమాట. అట్లా జరిగింది. అది నా కళ్ళ ముందు నా కళ్ళారా చూసినది. మా అన్న బిడ్డ అది ఆ పాప. మేము అప్పటి నుంచి ఈయన దగ్గర ఉండిపోయినాం అనమాట. ఈయన మామూలు మనిషి కాదు, ఒక వలి అని మాకు అప్పుడు అర్థమే. ఆయన దగ్గర అట్లే ఉన్నాం. ఆయన దగ్గర ఏమన్నా తినే పదార్థాలు తెచ్చిస్తామా, తినే పదార్థాలు వేడిగా తెచ్చిస్తే ఆ బాగా సరైన పైన పెట్టు అంటున్నాడు. 1 month తర్వాత తీసినా కూడా అటువంటి పొగలతో వస్తుందో అటువంటి ఫుడ్ అట్లా పొగలతో అలాగే ఉంటుంది. వేడి అన్నం తీసుకొని పోయి బాక్స్ లో పెట్టి ఓపెన్ చేసి ఎట్లుంటుందో అది నెల తర్వాత కానీ అట్లే ఉంటుంది. అది పాసిపోయిన స్మెల్ రాదు, డిస్టర్బ్ ఏమి రాదు, ఏమి రాదు. అదే పొగలు అట్లే వస్తూ ఉంటుంది, అంతే టేస్ట్ ఉంటుంది అనమాట. అది ఎట్లా ఉంటుందో అట్లే సంవత్సరం కానీ అది అది అట్లే ఉంటుంది. అక్కతనికైతే 3 సంవత్సరాలది ఉగ్గాన్ని అంట బొరుగులతో చేస్తారు ఒక వంటకం. అది 3 సంవత్సరాలది ఇచ్చింటే అది చూడ్డానికి పాతదైపోయింది పట్లం దుమ్ముతో. అరే ఏం లేదు దులిపి తినిరా అన్నారు. పట్లం తీసుకుంటే వేడిగా ఉంది పట్లం. అది 3 సంవత్సరాల తర్వాత అంత స్టోరీ అయింది. చర్మారం నుంచి వల్లి అని వస్తాడు చర్మారం నుంచి వల్లి అని వస్తాడు మా ఆయనకు ఒళ్ళంతా బొక్కలు అసలు పురుగులు వచ్చేటివి, శరీరంలో పురుగులు వస్తాయండి. ఆయన బాబా చూసి ఆయన ఇట్లా కిరోసేసి అంటే చేసిండు గబ్బులేసి ఆడే ఇంకా కాలిపోయి ఆయన చనిపోయి అనుకుంటే అంతా మంట అంతా ఆరిపోయిన తర్వాత మామూలు మనిషి నేను నేర్చుకునేసాడు. ఆ బొక్కలు కానీ పురుగు కానీ ఒక్కట్లేవు. శరీరం పైన బట్ట కూడా కాలేదు ఆయనకి. ధర్మవరంలో వల్లి అని ఆయన ఇప్పటికీ ఎర్రగుంటలో ఉన్నాడు. ఇప్పుడు ధర్మవరంలోనే ఉన్నాడు. ఇంకా 20 साल 2006లో इंतकाल नो डेट भी बोले थे. हमें जगह बदलना कहते थे. हमें समझ में आया नहीं तब. हमें जगह बदलना रे बाबा, हमें समझ में आया नहीं था तब. నా పేరు వెంకటేష్. మాది హిందూపురము. ఫైల్స్ వచ్చి మొత్తం డాక్టర్లు అయ్యలేదు, చాలా చనిపోతాడు ఇతను అంటుండ్రి.
తర్వాత ఈ తాత దగ్గరికి తీసుకొని వచ్చిండ్రి. అయిపోతారు ఫస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసిండ్రి. కొద్ది రోజులు ఉండి ఇతను చనిపోతాడని. సృష్టి సంబంధించిన మళ్ళీ అక్కడి నుంచి తాత దగ్గరికి ఇక్కడ ఈ తాత దగ్గరికి తీసుకొని వచ్చినారు. విషయాలు పెద్ద పెద్ద ఈ తాత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ తాత మళ్ళీ నాకు బాగా అబ్జర్వ్ చేస్తాడు. సృష్టికి సంబంధించిన పనులు చేసే ఆవిడ చాలా పెద్ద ఆయన అన్నట్టుగా. 14 years అవుతాను. 14 years back. 14 years బ్యాక్ అయింది నాకు. ఆయనకు హెల్త్ బాగాలేకపోయామా, ఫైల్స్ చాలా ఎక్కువ అయిపోయి ఉంటాయి కదా. హిందూపూర్ పార్వతి ఫైల్ సెంటర్, ఆయన కృష్ణుని భక్తుడు, ఇప్పటికీ ఉంది హాస్పిటల్. ఆయన దగ్గర తీసిపోతే గనా ఆయన టెస్ట్ చేసి డబ్బులు వద్దు ఏమొద్దు అని ఉన్నాడు పోండి పిలుచుకుని వెళ్ళిపోండి అండి. మేము కార్లో పిలుచుకొచ్చి మళ్ళా దగ్గర పిలుచుకొచ్చి అనిపించేసి మళ్ళీ రెడీ చేస్తే మేము రెడీ అయిపోయాను మొత్తానికి. ఫీజు కూడా తీసుకోవాలి ఆయన. ఫీజు కూడా ఏమంటే కదా వద్దు బాబా ఉండడు ఆయన పసుకున్నాడు, నా ఫీజు కూడా తీసుకోబుద్ధి కాలేదు, పిలిచిపోండి వద్దు పోండి అని చెప్తే కార్లో మేమే పిలుచుకొచ్చింది. నేను ఆయన ముగ్గురు బయట పిలుచుకొని వచ్చేసి మినికే ఇంకా దర్గాలు వస్తా పోతే చిన్న చిన్న మెడిసిన్ తోనే వాము బెల్లితోనే స్టడీ అయిపోయాయి. ఎంత కూడా లేదు ప్రాబ్లం, స్టడీ అయిపోయి. అవునా, ఇక్కడ ఏమన్నా ముస్లిమ్స్ కే చెప్తారు, హిందూస్ కి అట్లా లేదమ్మా. ఇప్పుడు ఇక్కడే చూడండి ఎంతమంది హిందూస్ చూడండి. ఈయన హిందువే, నేను హిందువే, హిందూ ముస్లిమ్స్ అందరికీ చూస్తారు నా. ఇక్కడ వాళ్ళ కులము మతము అటువంటి ఏంది లేదు. ఏ క్యాస్ట్ హిందూస్ కూడా అంతే, ఏ క్యాస్ట్ లో రావచ్చు, ఎవరైనా రావచ్చు, మతంతో ప్రమేయం లేదు. క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా రావచ్చు, అందరికి సమానంగా ఒకటే ట్రీట్మెంటే. వస్తాంటారు అప్పుడు వస్తాంటారు. కాకపోతే వాళ్ళకు కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది కదా, మేము ఫొటోస్ తీసుకోవాలని ఉండదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొంచెం. మళ్ళీ పేపర్లు వేస్తారా మాడేస్తారని ఇబ్బంది అవుతుంది. మేము కన్నా వస్తే పోతాంటారు, వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం కానీ ఇంకోటి వాళ్ళే వద్దంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కొద్దిగా దీంట్లో వచ్చింటారు కదా, ఇబ్బంది అవుతుందని ఫోటోలు వద్దంటారు అంతే. వస్తారు అదే పని అమెరికా నుంచి వస్తారు కొంతమంది. అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ గుంపులుగా వస్తారన్నమాట. ఒక్కసారి వచ్చిందంటే 30-40 కూడా వస్తారనమాట. ఎంత ఫుల్ అయిపోతుంది. వాళ్ళు ఎట్లంటే వస్తే గనా వాళ్ళు ఒక టైప్ మెడిటేషన్ ఇది కూర్చుంటే వాళ్ళు మెడిటేషన్ బాగుంటుందంట, చాలా అద్భుతంగా మనశ్శాంతిగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఫ్రీగా మంచి మెడిటేషన్ కూర్చొనేస్తారు. ఒక అర్ధగంట 3 గంట కానీ బాగా ఆనందంగా కూర్చొనేస్తారు. तेलुगु में बोलना वो इंग्लिश वाले क्या है तो उनको 1 घंटा टाइम फ्री छोड़ना, उसका वास्ते उनको रात में जोड़ती है माना. अब दिन में साथ में आके खलाटा आता उनको पसंद नहीं, उसका वास्ते रात में छोड़ा ले तो 1 घंटा होना उनके 2-3 बसा आती उन्हें आको उनका ये कर ले तो चले जाते. उनको जान का अच्छा नहीं थे भी चने नहीं अमेरिका से जाते खाली ट्रीटमेंट को आको ट्रीटमेंट 1 दिन 3 दिन 4 दिन हो फिर अमेरिका चले. अमेरिका, रशिया, चाइनीस వాళ్ళు ఒక్కసారి बाबा को इंग्लिश फनेटिक इंग्लिश, चाइना इंग्लिश, फारसी, हिंदी, उर्दू, अरबी इतने भाषा आते थे. कन्नड़ा इतने भाषा आते थे बाबा को. असल बोलने की जरूरत नहीं बाबा को, खाली आदमी आते मानी चो ये दवा खा जा रहेगा. अच्छा हो यार क्या मैं बोला नहीं पहले बोलाते गए. हमारी जुबान भी चली थी ने लेकिन उनको मालूम हो जाता था बाबा वो तो बड़े पावर के, लेकिन आदमी उनको पहचान सके नहीं. एक बार क्या हुआ था तो हमारा में कान की जाको है, वो घर की परेशानी की वजह से कौन की जादू है वो कराएगा बोल को जाको है. जाग मालूम नहीं सर को जाको है ना, कौन की इतनी छोटी औरत है इसका जाकर को बाजू घर वाले बुला लगी तुम्हारी परेशानी बहुत है, हम ऐसा एक भाई को है औरत है वहाँ जाकर परेशानी करेंगे, बंदिश है वो करती है बोल को बुला लगेगी. हमें जब पहले नाना के पास जाला को है फिर भी परेशानी घर की बहुत है बोल को ऐसा चलेगी. हमारा अम्मी को बहुत परेशानी शुरू होगी, आंख में दर्द, बुखार, कैसा करता है वैसा होगी. कम से कम जाकर एक बार औरत के पास किसने की जाकर एक बार नेक्स्ट दिन नाना के पास गई, ऐसा बहुत परेशानी है बोले तो आते ही नाना जब का जब बताया तेरे को कौन जाने के लिए बताया, उधर नहीं जाना था. तो जब को पूरी दुनिया को एक जगह बैठ कर पूरी दुनिया को ऑब्जर्वेशन करे ना तो वहाँ गई सो हमारे बाबा को मालूम नहीं, हम किससे भी नहीं मालूम, हमारे में जा कहीं सो परेशानी है घर में जा कहीं बाजू घर वाले बुलाएगा उससे गई उन्होंने नहीं तो नहीं जाने का, बाहर नहीं जाते थे क्या कि उन्हें परेशानी बल्ला की है तो मैं आओ जाएंगे बोल जुल्म से बुला जाने जाको है. जा गए तो नाना के नहीं जाको खड़े तो बात बोलते हैं तुझे कौन जाको है बोले उसके पास नहीं जाना, समझ में नहीं आता क्या है बोल जोर पर चीख मार को अड़. बाद में एक नींबू ले कौन
काट को ऐसा ले खा जाता जाकर को ऐसा बोले। जबकि नाना एक जगह बैठते पूरी दुनिया को पूरा ऑब्जर्वेशन करते, हर चीज भी कोने कोने के हर चीज भी मालूम होती नाना को। ऐसा बल्ला के हमें भी देखो है, हमें भी नाना की बस खिदमत कर रही, तो हमें भी जब से भी हमें भी नाना को देखें, हमारे बाबा देखें, हमारे बाबा बचपन से ऐसा का देखें, हमारे दादा देखें, बाद में मैं भी देखा हूँ नाना को। हमारे बाबा बोलते हैं हमारे बाबा देख बचपन में कैसे देखेंगे, मैं भी वो चीज हम भी नाना को देखे उम्र, उनकी उम्र क्या कर को समझ में आया नहीं हमें किसी भी। हमारे बाबा बोलते हैं हमारे बचपन में भी ऐसे छे रहे नाना, तू भी देख रहा देख ऐसे छे नाना, जब भी ऐसे छे अब भी ऐसे छे कर को हमारे बाबा बोलते हैं। तो इनकी उम्र क्या है कहाँ से हम ना समझ में नहीं आ रहा था। अब बाद में है ना उन्होंने साहब है ना आदिल साहब खादरी, इन्होंने सूफी आदिल खादरी कर को इन्होंने जब यहाँ के बड़े सज्जद नशीन नोच और उन्होंने कलीम भाई कर को हैं, इन्हों को प्रेसिडेंट ट्रस्ट बने MQA ग्लोबल ट्रस्ट कर को बना को हैं, उनके प्रेसिडेंट कलीम भाई कर को। अभी हमें 100 भी मिलकर हमें खिदमत करते रहते हैं यहाँ। साल के एक बार फुड ड्राइव आती है, बकरंग 40 बकरंग काट को करते करते रमजान के बाद 7 तारीख को ऐसा रमजान हो गया, 7 दिन के बाद वो संदल करते, संदल करके हाँ 100 भी खाना 100 को खिलाते, कम से कम एक 5-6 हज़ार के ऊपर खिलाते। आने आने पब्लिक बढ़ती से कम होने का नहीं है। और यहाँ जो भी आते हैं किसी को पैसा 1 रुपए पे नहीं पूछते, अजवान गुड़ नींबू लेते, उसका 1 लेते खर्चा, और अनार का वो होता लेते, दूसरा क्या भी नहीं लेते। अभी दूसरा क्या है बोले तो दूसरी जगह जाको बूंदी लेते, भिंड खजूर ऐसा भी लेते, उसमें शक्कर रहती, शुगर है, वो प्रॉब्लम रहता है, अच्छा रहता है, उसमें अजवान गुड़ ही देते सबको भी, कौन है तो भी वो ले जाओ अंदर ले जाओ रख ले, उसमें शफा मिलती। तो ये अजवान गुड़ क्या है को बल्ला जाना बेजार कर ले को जानी, तो फातिहा को दूसरी का रखते सो यहाँ भी वैसा फातिहा को अजवान गुड़ नींबू रख ले को लेको जाना है, उतना दूसरा क्या भी नहीं। इसमें सेहत मिलती, उसमें सेहत नहीं रहती, इसमें सेहत मिलती। नाना 100 को भी दे देते, एक कापुर देते सिलगाने, वो सिलगा को जाना जरा सिलगा नहीं सर चल जा रही बेजार लेको क्या सिलगाना सिलगा तो उनके कामा बनते तसल्ली से वहां जाको बैठना, सिलगा को जाता है तो उनके कामा उसमें हो जाते रोशनी में। वो सिलगा को पूरा सिलग को बुझे तक उधर ही रुकना, रुक को पूरा बुझने के बाद फिर हमारा हमें यहाँ को बोलते हैं अजवान गुड़ कैसा इस्तेमाल करना, अनार कैसा इस्तेमाल करना, एक जने छोटे छोटे दवाएं बोलते हैं, खाने पीने की चीजें हमें बताते 100 भी, तो इस्तेमाल करे तो उनको शफा मिलती। और दूसरी क्या है उनकी घर के परेशानियां, उनकी कारोबार की परेशानियां, घर में जादू ये वो परेशानियां आती, साय की परेशानी आती, तो हमें कापुर सिलगा गए तो परेशानी दूर होती। जब जब कुल्ली कर को नाना को याद करते रहना, कुल्ली कर को याद करना कर लिए तो परेशानी दूर होती। तो सिंपल में दिखाते हैं हमें 100 भी 20 हज़ार कौन भी नहीं पूछता, इधर 1 रुपया भी नहीं पूछता, आराम से आना नाना कने खड़ना बोल लेना, साहब रहते साहब उतार नाना को सुना को देते, एक कापुर देते सिलगाना, आराम से जाना, ज्यादा टेंशन नहीं लेना। इन्होंने भी बुलाते बस। సో హాయ్ ఫ్రెండ్స్, అన్న అయితే భయత మేము ఆఫ్ కరే అన్న అయితే ఆమ్ విహారీ ఛానల్ అన్నమాట. సో అన్న ఛానల్ ని చూసే నేను ఇక్కడికి ఎక్స్ప్లోర్ చేసేకి వచ్చాను. సో థ్యాంక్స్ ఫుల్ అన్నయ్య, సో ఇంత మంచి దర్గాని మాకు చూపించారు మీరు కూడా. సో అన్న ఛానల్ ని అందరు సబ్స్క్రైబ్ చేయండి, ఆమ్ విహారీ అని ఉంటుంది. యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్, ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కూడా మనలాగే మంచి మంచి కంటెంట్ తీస్తున్నాడు అన్న. నాకు కూడా ఈ దర్గా తెలియదు, అంటే నాకు ఎవరెక్కడ బాగా ఇక్కడ అంటే మనకి ఏదైనా కోరికలు అనుకుంటే జరుగుతుంది అంటే అప్పుడు వచ్చి తీసినాను, అంటే వేరే దగ్గర అడిగి ఇక్కడ తీసినాను. నాకు కూడా ఇక్కడ దర్గా ఉందని తెలియదు, వీడియో తీసినాను. అది కూడా ఆయన దయ వల్ల నా యూట్యూబ్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా ముందర పోతాను, ప్రతిదీ ఆయన దయ మాకు. भैया तुम्हें कहाँ वाले भैया? अनंतपुरम। अनंतपुरम। क्या हुआ था भैया? कमर में दर्द, कमर में दर्द, अब अच्छा हुआ? दर्द बेहतर है। कितने दिन से आती है? परसों वारम एक बार हूँ, कल वारम मिस हो गया। वारम वारम आती है? हाँ वारम वारम आना, 3 वारम आना बोले। 3 वारम आती है, उन्होंने बोलती हूँ ऐसा कहते क्या बोले ना उन्होंने, जो बोले थे हाँ। कम हो जाएगा, अब अच्छा है तुम्हारा? परवाह नहीं, परवाह नहीं। आधा ऐसा कम। अच्छा लो, शुक्रिया आपका। तुम्हें कहाँ वाले भैया? हमारे आनंदपुर डिस्ट्रिक्ट ताड़ीपत्री वाले माँ। ताड़ीपत्री। तुम्हें कितने दिन से आए यहाँ? हमें पहले बार है माँ, तुम्हारे यूट्यूब में कल परसों देखे थे, कल परसों देखे थे। हमारे बेबी की शुगर है, मेरे को जरा गैस ट्रबल है, छाती में प्रेशर है, पहले बार आए थे। उनका बाबा नाना के उनके दर्शन कर लेना करवा ऐसे, इसलिए हम अच्छा होता करोगा ऐसे सबके पूरे इतने लोग हैं जैसे हमें पूरा पता रहा, हाँ इसलिए हमें भी बहुत अच्छी खुशी है। फिर भी हमें अच्छा था आना कर, शुक्रिया भैया।
अस्सलाम वालेकुम आंटी कहाँ वाले आंटी तुम्हें बागेपल्ली बागेपल्ली लेपाक्षी नहीं बागेपल्ली बागेपल्ली क्या हुआ था बेटे की शादी को वास्ते हुआ शादी 3वां बार है 3 बार है इंशा చూస్తున్నారు కదా మీరే ప్రతి ఒక్కరికి క్యూర్ అయింది 100లో 100% ప్రతి ఒక్కరికి క్యూర్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మెయిన్ గురువారం అయితే జరుగుతుంది అండ్ ఆదివారం అయితే భక్తులు వస్తారనమాట ఆ రోజే అక్కడ సాహెబ్ వారు ఉంటారు సో చెప్తారనమాట క్యూర్ అవ్వడానికి ఏం చేయాలి అని చెప్పేసి మీరు కూడా వెళ్ళాలంటే మీరైతే సత్యసాయి డిస్టిక్ లోని పెనుగొండకి అయితే చేరుకోవాలి పెనుగొండ నుంచి ఓన్లీ 3 కిలోమీటర్స్ అయితే ఈ గోనిపేట దర్గా అంటే నాన్న దర్గాకి ఎలా వెళ్ళాలి అని చెప్తే కూడా చెప్తారు అండ్ హాస్పిటల్ దర్గాకి ఎలా వెళ్ళాలి అంటే కూడా చెప్పుకుంటారు సో ఇదన్నమాట మ్యాటర్ ఇంకా చూసేయండి వీడియో అవ్వ రివ్యూ ఇస్తుంది तुम्हें కావాలి అండి हमें कड़पे आले माँ కడప क्या हुआ था जान अच्छा नहीं है तो शुक्र वो याद है तो आपको दिखा लगे तो कम हुआ कम हुआ कम हुआ अच्छा है अब हाँ जान अच्छा है माँ जो वहाँ फुगा फुगारा भी कम हो गया अल्लाह फल से अच्छा चलती हूँ अच्छी हूँ माँ अल्लाह को बहुत बहुत मेरे नाना की दुआ अच्छा लगती है उनकी शुक्रिया नाना अस्सलाम वालेकुम गाइस अंकुल तुम्हें कहाँ वाले हमारे कजरी कदरी कितने दिन से आती हैं तीन बार हुआ क्या हुआ था हम लोग को चलने का मुश्किल है दर्द होता सूजने का फूकने का होता पमा को खींचने का होता दर्द कम हो गए कम हुआ दर्द कम हुआ है दर्द भी जरा कम से पमा को सूजने का दर्द कम हो गए अल्हम्दुलिल्लाह अच्छा है अच्छा कदरी से आती चलने मुश्किल है जरा चलने की मुश्किल उन्होंने कितने बार माँ बोलती हैं क्या नहीं क्या भी जा हम 3 बार वहीं हम अच्छा है तो अभी 2-3 बार वहाँ अच्छा शुक्रिया अंकल भैया कहाँ वाले भैया तुम्हें हमारा ताड़पत्री बाजी गलन और हाँ बोलो क्या हुआ था तुम्हारे खाने के बाद हमारे हाथ दुखते हैं तो दिखा ले नहीं हाँ कल आराम आए थे हाँ जरा बेहतर हो हमारे हाँ बेहतर है जी पुरका हुआ है बुरका हुआ है अब अच्छा है तुम्हारा अच्छा अच्छा शुक्रिया भैया अस्सलाम वालेकुम गाइस अस्सलाम वालेकुम कहाँ वाले अंकुल ताड़ीपत्री ताड़ीपत्री से आए तुम्हें क्या हुआ था ये पम के दर्द आंग दर्द आने से तो डॉक्टर्स जगह बल्ला का दिखा लो बल्ला जगह फिर ये काम भी अच्छा नहीं यहाँ कहीं कुछ अच्छी तरह है नाना दरगाह का इसमें अच्छा अच्छा। हुआ। कितने बार हम आए ये तीनों वार में 3 बार अब खूब हो गया तुम्हारा हाँ अच्छा पूरा अच्छा है शुक्रिया जी अच्छा దేవుని చూద్దామని వచ్చినారా क्या बोला माँ अच्छा मैं यही थी तुम्हें कहाँ वाले आंटी अनंतपुर में हमारा अनंतपुर से आए तुम्हें कितने बार हम आए दोनों बार में हूँ माँ को क्या वास्ते थे शुगर भी थायराइड कही तो माँ कम हो गया हाँ कम हो गया माँ अब पूरा कम हो गया पूरा कहते एक रकम सी है माँ अब एक रकम से कितने बार माँ आना करके बोलती है क्या बोले नहीं माँ भी अब दोनों बार में हूँ हाँ तो आते थे ना बोले तक क्या कि माँ मालूम नहीं आते छोना की क्या की मालूम नहीं अच्छा चलता है माँ अच्छा चल हाँ अच्छा चलता है माँ ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ఇలాంటి దర్గా కంటెంట్ కోసం అయితే మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ ముస్లిం అమ్మాయిని విత్ కాదర్ అండ్ ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి ఇక్కడ ప్రతి గురువారం అండ్ ఆదివారం అయితే అక్కడ సాహెబ్ వారు ఉంటారనమాట ఆ ప్రత్యేక రోజుల్లో అయితే మాత్రమే మనకి ఇక్కడ మెడిసిన్ దొరుకుతుందన్నమాట ఇంకా ఈ దర్గాకి వేలల్లో కాదు లక్షల్లో జనాలు తరలి వస్తారు ఫారెన్ నుంచి కూడా వస్తున్నారనమాట ప్రతి ఒక్కరు ఫారినర్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారనమాట అండ్ ఆ మెడిసిన్ ఏమంటే వాము బెల్లం అండ్ కొన్ని ఫ్రూట్స్ ఇలాంటి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన మెడిసిన్ ఇస్తారనమాట అది కూడా మెడిసిన్ మనం తినే పదార్థమే అనమాట అందరికైతే ఇది హెల్ప్ఫుల్ అనమాట నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంది సో చాలా చాలా బాగుందన్నమాట ఇలాంటి ఒక దర్గా అయితే చాలా బాగుంది అండ్ చాలా యూస్ఫుల్ వీలైనంత వరకు దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్ అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మీరే చూస్తున్నారు కదా ఆవిడ మంచంలో పడి అంటే మంచానికి పరిమితం అయ్యిందో ఏమో నాకు తెలియదు నేను వీడియో తీసుకున్నాను వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారని చెప్పారు సో ఇలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ క్యూర్ అవుతుందన్నమాట సో క్యూర్ అవుతుందని వాళ్ళ నమ్మకం అంట
వచ్చేసారనమాట. సో, చూస్తున్నారు కదా! మనుషులైతే ఎత్తుకొని ఎళ్తున్నారు. సో, ఇలాంటి ప్రజలు కూడా వచ్చి ఇక్కడ క్యూర్ అయి వెళ్తున్నారనమాట. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఎందుకంటే థైరాయిడ్, బీపీ, హార్ట్ అటాక్, క్యాన్సర్ అసలు లేని ప్రతి ఒక్కరికి రోగాలున్నాయన్నమాట. వాళ్ళు కూడా క్యూర్